మళ్ళీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు మణిరత్నం గారితో గాయం అండ్ రెండు సినిమాలు వర్క్ చేశారు, తిరుడా దొంగ అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రావెల్ అవ్వలేదు అంటే ఏంటి ఎనీ అదర్ రీజన్? వాటిలో కూడా వర్క్ చేసి మేము ఇద్దరం కలిసి ఒక సోల్ డిస్కషన్ వెళ్ళాం. నేను చెప్పిన ఐడియా ఏది ఆయనకు నచ్చలేదు, ఆయన చెప్పిన ఐడియా నాకు నచ్చలేదు. కేవలం ఫ్రెండ్లీగా ఇద్దరు పేర్లు వేసుకున్నాం అంతేగాని తిరుడా నా కంట్రిబ్యూషన్ లేదు, గాయంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు. ఓకే, అసలు అంటే అంత ఆయనది మీకు అసలు ఇది కదా, అందుకనే ఆయన భిన్న స్లో మీన్స్ సెన్సిటివ్, మీరు కొంచెం అది కదా, అందుకే మళ్ళీ అంటే ఇప్పటికీ మీ రిలేషన్ అప్పుడు కూడా లేదన్నా, అప్పుడు కూడా ఫ్రెండ్లీగా మాడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు క్రియేటివ్గా ఇప్పుడు నేను ఆయన స్టోరీస్ నాకు నచ్చవు, నా స్టోరీస్ ఆయనకు నచ్చవు, ఇంకేం కంట్రిబ్యూషన్ అప్పుడు ఇంకేం ట్రావెల్. నాకు అక్కడక్కడ మణిరత్నం గారి సినిమాలు కొన్ని సీన్లు నచ్చాయి, ఆయనకి నా షార్ట్లు కూడా నచ్చవు. సీన్లు పక్కన పెట్టండి, సినిమాలు నచ్చవు, సీన్లు నచ్చవు, షార్ట్లు కూడా నచ్చవు. ఆయనకి శివ కూడా నచ్చలేదు సినిమా. ఓకే, మీ కాలంలో నచ్చిన సినిమాలు ఏంటి? ఏదో కొన్ని పాటలు అక్కడక్కడ సమ్ సాంగ్స్ ఐ లైక్ అండ్ సమ్. మీకు నచ్చిన డైరెక్టర్ అండి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్లో? యాక్చువల్లీ నాకు ఫారిన్ ఫిల్మ్స్ ఎక్కువ, తెలుగు అసలు నేను చూడను సినిమా. రాజమౌళి గారి గురించి బాగా చెప్తారు కదా మీరు? రాజమౌళి సినిమా కన్నా నేను అప్పుడు చెప్పాను, రామోజంలో నేను చెప్పినప్పుడు కూడా బాహుబలి చూడమని చెప్పాను నేను. ఓకే, ఐ లైక్ హిస్ విజన్, ఐ లైక్ ద వే దట్ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ సినిమా. నాకు సినిమాలో ఇష్యూస్ ఉండొచ్చు, ఓకే, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ విజనరీ, యాజ్ ఎ పర్సన్ అంటే ఒక లిమిట్స్ని పుష్ చేస్తున్న మనిషిగా నాకు చాలా రెస్పెక్ట్ రాజమౌళి అంటే. అంటే ఒక సినిమా అంటే తెలుగు సినిమా అంటే మీరు సినిమాలు చూడను అంటున్నారు, తెలుగు సినిమాలు చూడను అంటున్నారు, మరి హిందీ కూడా చూడను. అంటే మీకు మార్కెట్లో ఏం జరుగుతుందో ఎలాంటివి దాన్ని బట్టి ఏమి రాదు. నేను శివాపు కూడా చూడలేదు, దానికి సినిమా ఏమి సంబంధం లేదు. సపోజ్ ఒక ఆర్టిస్ట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, ఇప్పుడు శివ ఉంది, అంతకుముందు ఏ సినిమాలాగా ఎందుకు లేదు, ఎందుకంటే నేను వేరే ఆలోచిస్తాను కాబట్టి. అప్పుడు నేను వేరే సినిమా చూసి ఏం నేర్చుకుంటాను? నాకు అర్థమైన సబ్జెక్టు, నాకు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది ఒక క్యారెక్టరు, ఒక డైలాగు, ఇలాంటివి పెట్టి నేను తీస్తాను. ఇప్పుడు మొన్న సినిమా పెద్ద సూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, ఆడియన్స్కి ఇలా నచ్చుతుంది సినిమా అని దాన్ని కాపీ అందరూ కొడతారు, అది అవ్వవు కదా. అలాగే నేను అంటే సపోజ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనడానికి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, సపోజ్ బ్రహ్మానందం అనే ఆర్టిస్ట్ మీకు తెలియదు అనుకుందాం, మార్కెట్లో ఏం జరుగుతుంది బ్రహ్మానందం తెలియదు, మీ సినిమాలో ఆఫీస్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం అనే క్యారెక్టర్ పెట్టుకున్నారు, ఆయన ఒక కామెడీ ఇమేజ్ ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. అది ఆఫ్ కోర్స్ నేను ఏ డిసిషన్ తీసుకున్నా తన పాస్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ నేను స్టడీ చేస్తాను, ఆ సీన్స్ చూస్తాను నేను, అదే అడుగుతున్నాను, అది చూస్తాను. అదే మీరండి ఇంతకుముందు బర్త్డే గురించి మాట్లాడడం, మీరు అమ్మాయిలది ఫోటోలు దిగడం అదని కాదు, చాలా విషయాల్లో మీరు ఇప్పుడు దేవుని గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది, ఇలాంటి వాటి వల్ల మీరు యూత్కి ఎలాంటి సంకేతాలను ఇస్తున్నారు అసలు? ఒక యూత్కి అంటే ఒక పెద్ద మనిషి సంఘంలో ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కొంత జాగ్రత్తగా మాట్లాడిన అవసరం. యూత్ అనేది అండి, యూత్ పిల్లలు అనేది అంత మన మైండ్లో ఉంటుంది. నేను చిన్నప్పుడు మా ఫాదర్ జేబులో డబ్బులు దొంగిలించాను. పిల్లలు ఇన్నోసెంట్, వాళ్ళకి ఏమీ తెలియదు, అది పెద్ద మూర్ఖత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మా అమ్మ హోంవర్క్ చేయాలంటే మా అమ్మ మీద కోపం వచ్చింది నాకు. ఎవరైనా చచ్చిపోయి స్కూల్ హాలిడే ఇస్తే బాగుండేది అనుకునేవాడిని. అప్పుడు నేను ఇన్నోసెంట్ ఏంటి అంటే నేను ఒక్కడిని అలా అనుకుంటాను, వేరే వాళ్ళు అనుకోరాని అది మీకు తెలియాల్సిన విషయం, వేరే వాళ్ళు. తర్వాత టీనేజ్ వచ్చినప్పుడు లేకపోతే యూత్ ఉన్నప్పుడు మా ఏజ్లో అంటే మా టైంలో కూడా వీ ఆల్ నో ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కడికి అది ఇండిపెండెంట్ అభిప్రాయం ఉంటుంది. ఇవాళ ఉన్న సోషల్ మీడియా దాంట్లో యూత్ అనేది సెపరేట్గా ఎవడో ఇన్ని నేర్చుకుంటారు అనుకుంటే అంతకన్నా బుద్ధితో కూడా ఉండదు. దే ఆల్ నో ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్ టు డూ. ఓకే, ఇంకోటి చెప్తే తప్పితే వద్దు బాబు బాగా చదువుకోండి అని చెప్తే వినటానికి ఎవ్వరు లేరు అక్కడ, భాషను పట్టేసుకుని కూర్చుని వినటానికి. ఆల్ ద యూత్ నో మచ్ మోర్ దెన్ ది ఎల్డర్స్. అంటే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఏమి ఉండదు, ఎవరు వినరు. నేను విన్నానా 20 years బ్యాక్ నేను విన్నది, ఇప్పుడు ఎవరు వింటారు చెప్పండి అసలు. అంటే ఆ టైంలో ఏంటి అట్లీస్ట్ మాకు మా ఫాదరో మదరో టీచరో ఇలాంటి 4-5 సోర్సెస్ తప్పిస్తే వేరే విధంగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడే మేము వినకుండా మేము వస్తే ఇప్పుడేమో మీకు 1000 సోర్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ రావడానికి, ఇంటర్నెట్ నుంచి కానీ మీ సెల్ ఫోన్ నుంచి కానీ రకరకాల దాంట్లో నుంచి. మీ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెరిగిన కొద్దీ మీకు ఇండిపెండెన్స్ పెరిగిపోద్ది. ఇట్స్ వెరీ వెరీ రిలేటెడ్ అది.
సో మీరు ఏ మాట చెప్పినా నమ్మొద్దు యూత్ ఇంతే, ఏ మాట చెప్పినా మిమ్మల్ని ఫాలో అయ్యాల్సిన అవసరం లేదని. అవ్వరు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఒకవేళ ఎవరైనా ఉంటే ఇంకా అలాంటి వాళ్ళు గొర్రెల మందాళ్ళు అంతే. ఒక నిర్మాత రాము గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్ ఇద్దరు వచ్చేసి 2 కథలు చెప్పారు. చెప్పాక ఫ్లాప్ డైరెక్టర్ ఏంటది నిర్మాత రాము గారి దగ్గరికి, మీ దగ్గరికి ఒక నిర్మాతగా, నాట్ డైరెక్టర్, ఒక నిర్మాత రాము గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్, సూపర్ హిట్ డైరెక్టర్ వచ్చారు. ఫ్లాప్ డైరెక్టర్ చెప్పిన కథ చాలా సూపర్గా ఉంది. హిట్ డైరెక్టర్ వచ్చిన డైరెక్టర్కి అతను అతి మామూలు చెత్తగా ఉంది. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమా తీస్తారు? ఇక్కడ 2 పాయింట్స్. కమర్షియల్గా ఆలోచిస్తే సూపర్ హిట్ డైరెక్టర్ కాబట్టి అతని పేరు మీద బిజినెస్ అవుతుంది, అలా నేను ఎప్పుడు ఆలోచన. ఐమ్ జస్ట్ గివింగ్ ఎ థాట్ ప్రాసెస్. ఇంకోటి ఏంటి, స్టోరీ మీకు తెలుస్తుందా లేకపోతే సూపర్ హిట్ తీసాడు కాబట్టి అతనికి తెలిసి ఉంటుంది అనే ఒక దాంతో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. పర్సనల్గా నా యాటిట్యూడ్, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచన. నా పేరు ప్రొడ్యూసర్గా వచ్చి ఉండొచ్చు కానీ నా మెంటాలిటీ ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచన. అప్పుడు డెఫినెట్లీ నాకు ఎక్సైట్మెంట్ వచ్చిన స్టోరీ నేను చేస్తాను. ఓకే, కానీ ఆ వర్డ్ ప్రొడ్యూసర్ని అటాచ్ చేయడం అనేది ఆ ప్రొడ్యూసర్ వర్డ్కి తప్పు. ఐ మీన్ దాన్ని ఒక అవమానపరిచినట్టు నా దాంట్లో. ఇప్పటివరకు ఎన్ని ఫ్లాపులు తీసినా కూడా చాలామంది యూత్లో ఏమంటారంటే మేము ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మని చూసి ఇండస్ట్రీకి వచ్చామని చెప్తున్నారు చాలామంది. అంటే ఏంటంటే అదే మరి ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద సూపర్ హిట్స్ తీశారు, పెద్ద పెద్ద బడ్జెట్లు తీశారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అసలు ఇంత సక్సెస్లు ఇచ్చినా కూడా ఆయన ఒక గాడ్గా ఉంటున్నారు ఇండస్ట్రీలో. ఏంటి మ్యాజిక్ అసలు? దీన్ని మీరు ఎట్లా దీన్ని అనలైజ్? ఐ థింక్ నా ఒపీనియన్లో ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటానికి ఒక కంటెంట్, ఒక స్టార్డమ్, ఒక డైలాగ్, ఇలాంటి ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ ఒక సీన్ ఇట్లా తీయచ్చు, ఒక ఫ్రేమింగ్ కానీ, ఒక కంపోజిషన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే చాలాసార్లు నాకు ఎయిర్పోర్ట్లో మామూలు ఆడియన్స్ అంటే మామూలు పబ్లిక్ సినిమాకి సంబంధించిన మీ ఫ్రేమ్స్ భలే ఉంటాయండి. అసలు టీవీలో చూడగానే మాకు మీ సినిమాని తెలిసిపోతుంది, ఒక షార్ట్ చూడగానే ఆ సినిమా మేము చూడకపోయినా మీ సినిమాని తెలిసిపోతుంది అని చెప్తా ఉంటున్నారు. సో ఆ ఇమ్మీడియాలిటీ వచ్చేసరికి ఎప్పుడైనా కూడా మీరు ఒక దాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు ఒక ఇండివిజువాలిటీ కనిపించింది దాంట్లో. ఓకే, ఆ ఇండివిజువాలిటీ లేనప్పుడు ఎంత పెద్ద హిట్ అయినా కూడా మర్చిపోతారు మీరు. ఇప్పుడు చాలాసార్లు చాలా సూపర్ హిట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2012 అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు డబ్బింగ్లోనే అసలు ఇట్ కలెక్టెడ్ లైక్ మ్యాజిక్. మన జంగిల్ బుక్. నాకు తెలిసి ఎవరికి డైరెక్టర్ పేరు తెలిసి ఉండదు, అడిగి కూడా ఉండరు. ఎందుకంటే అది మీకు ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ఎక్స్ట్రాడినరీ అనిపించింది. కానీ సబ్ కాన్షియస్గా అలాగే నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం జాస్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కడు కాలేజ్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క సినిమాలోనే అసలు డైరెక్టర్ అనేవాడు ఎందుకు సెట్ చేశారంటే ఇది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఆ సినిమాలో తీసిన విధానంలో ఈడు ఎవడో ఉన్నాడు, ఏదో ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ. అంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, ఇంగ్లీష్ సినిమాలు, ఒక్క డైరెక్టర్ పేరు తెలియదు మాకు. కేవలం జాస్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఎందుకు రిజిస్టర్డ్? ఇండివిజువల్. సిమిలర్ థింగ్ శివ. అంకుశం కూడా పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే గరానా మొగుడు పెద్ద హిట్ అవ్వచ్చు. కలెక్షన్స్ వైజ్గా నాకు తెలిసి 10-15% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండవు ఈ సినిమాలు అన్నిటికీ. అంకుశం ఇంపాక్ట్ వచ్చినప్పుడు, ఆ వెరైటీ కనిపించినప్పుడు సడన్గా మీకు ఒక పేరు రిజిస్టర్ అవుతుంది. దట్స్ ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ గివ్. ఎందుకంటే నా వ్యక్తిత్వం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, కానీ సెపరేషన్ ఉంటుంది. రామ్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ స్కై ఈ టైప్లో, కెమెరా వరకు ఈ టైప్లో ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ ఆ టైప్లో ఉంటుంది అనేది మీకు ఒక ఆల్మోస్ట్ ఆ స్టైల్ అనేది ఒక వ్యక్తిలో అయిపోతాడు. నాకు చాలా పెద్ద డైరెక్టర్ ఒక 2 years బ్యాక్ నాకు చెప్పాడు, తను వరుసగా మూడు సూపర్ హిట్లు తీసాడు తను తెలుగులో. ఓకే, అంటే సార్ నాకు ఒకటి అర్థం అవుతుంది, మీరు 2 ఫ్లాపులు తీసారు, నేను 3 సూపర్ హిట్లు తీసాను వరుసగా. కానీ ఇప్పుడు వచ్చిన ప్రతి ఎస్టూడెంట్ రామ్ గోపాల్ వర్మ అవుతాను వస్తాడు, కానీ నా పేరు చెప్పి ఎవడు రాడు. తనే చెప్పాడు కదా, అదే అంటున్నాను. అది దానికి రీజన్ ఇది. మీ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడే యూ విల్ స్టాండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి, ఎంతోమంది సూపర్ హిట్ మ్యూజిక్ వేస్తారు. ఇళయరాజా ఎందుకు ఉంటుంది, ఏఆర్ రెహమాన్కి ఎందుకు ఉంటుంది?
ఆ టైంలో అంత పెద్ద పెద్ద సూపర్ హిట్ మ్యూజిక్ ట్రాక్స్ తమన్కి ఉండొచ్చు, మణిశర్మకి ఉండొచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్కి ఉండొచ్చు. వాళ్ళ పేరు అందరికీ తెలుసు. కానీ ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఉండలేదు అదైతే బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంపాక్ట్. ఇళయరాజా గారికి ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ మ్యూజిక్ అనేది మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది కాబట్టి ఫర్ లాంగ్ టర్మ్ విల్ స్టిల్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ నడిచినా నడవకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దట్. అదే ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ బాంబేలో కూడా నేను ఇప్పటికీ మన 20 ఫేస్ మ్యూజిక్ డైరెక్టర్ నా ఇన్స్పిరేషన్ ఇళయరాజా అని చెప్పాడు. ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ చెప్పారా? ఇదే ఆన్సర్ మీరు ఇప్పుడు మీరు ఏదో పెద్ద డైరెక్టర్ అన్నారు కదా, పెద్ద డైరెక్టర్ ఇదే ఆన్సర్ చెప్పి నేను చెప్పలే ఆన్సర్ చెప్పలేదు. ఓకే సరే, ఇళయరాజా గురించి వచ్చింది కాబట్టి టాపిక్, మీరు అప్పట్లో పెద్ద పెద్ద ఇళయరాజా గారు, రేమన్ అందరితో చేశారు. అంటే ఇప్పుడు చేయకపోవడానికి ఏంటి? చిన్న చిన్న టెక్నీషియన్లు పెట్టుకోవడానికి కారణం బడ్జెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా పెద్ద మూర్ఖత్వం ఏంటంటే పెద్ద టెక్నీషియన్ తీసుకోవడానికి బడ్జెట్కి సంబంధం లేదు. ఎందుకంటే మీరు పెద్ద టెక్నీషియన్ తీసుకుంటే ఆటోమేటిక్ కరెస్పాండింగ్గా మీకు ఆ ప్రైస్ వస్తుంది. అదే దాని బడ్జెట్కి సంబంధం లేదు. అది పెద్ద యాక్టరు, పెద్ద టెక్నీషియను ఎప్పుడు బడ్జెట్ మూలాన్ని తీసుకోకపోవడం అనేది జరగదు. అది చాలామందికి అర్థం కాదు. అది ఓకే, మీరు పెద్ద హీరోని తీసుకుని అనుకోండి, అతను మీరు ఎంత ఇస్తే మీకు సేల్ వాల్యూ కూడా అంతే వస్తుంది. రేమాన్ని తీసుకుంటే మీకు ఆడియో కంపెనీ నుంచి రేమాన్కి ఎంత ఇచ్చారో అంత వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. మరి ఎందుకు మీరు నాకున్న స్పీడ్ ఆఫ్ థింకింగ్లో, నాకున్న ఒక అండర్స్టాండింగ్లో ఐ బిలీవ్ దట్ ఐ డోంట్ నీడ్ దెమ్. ఎందుకంటే నేను తీసే సినిమాలో అలాంటి మ్యూజిక్ అవసరం లేదు. సేమ్ థింగ్ గోస్ టు కెమెరామ్యాన్. అమిత్ రాయ్కి నేను సర్కార్లో ₹1,00,000 ఇచ్చాను కెమెరామ్యాన్. నౌ ఈస్ గెటింగ్ 2 crores. నేను 2 lakhs కూడా ఇవ్వను ఇప్పుడు. ఎందుకంటే అమిత్ రాయ్ని నేను 100 మందిని తేగలుగుతాను. నేను అమిత్ రాయ్ అంటే గొప్ప కెమెరామ్యాన్ అంటే పాయింట్ అది కాదు. కెమెరా నాలెడ్జ్ నాకు ఉంది, ఏం చేస్తే వస్తుందని. వాళ్ళు ఇంపాక్ట్ని అంటున్నారు, నేను ఎలా క్రియేట్ చేయాలి నాకు తెలుసు కాబట్టి ఐ విల్ డూ ఇట్ ఇన్ అనదర్ వే. కానీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు లెన్స్ అంటే ఏంటో తెలియదు. నాకు లెన్సులు తెలీదు, నాకు ఐ డోంట్ టెక్నికల్ ఆస్పెక్ట్. నాకు మంచి టెక్నీషియన్ అంటారు కానీ టెక్నాలజీ గురించి నాకన్నా తక్కువ చేసిన ఎవరు. మరి ఎలా సెన్స్ ఏంటి? కంపోజిషన్ అంతే. నేను ఇలా చూస్తా, ఇది నాది, దిస్ ఇస్ ద లైట్ ఐ వాంట్, నాకు ఇది కావాలి. అనగా ఒకరోజు సినిమాకి నేను గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్. అప్పుడు ఓకే, రసూల్ని పిలిచి చేయమంటే రసూల్కి ఏదో నాగార్జున సినిమా ఏదో అప్పుడు ఆ డేట్స్ క్లాష్ అవుతున్నాయి. అప్పుడు సరే, ఆ తర్వాత ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్, కంటిన్యూస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ పనిచేసాడు నా దగ్గర. ఆడ వచ్చి నన్ను కలవడానికి, నువ్వు చేస్తావా కెమెరా అన్న అంటే నేనేంటి సార్, మిగతా కెమెరా ఉంది, ఫోకస్ పెడితే వస్తుంది, లైట్ బాగుందో లేదా కంటితో చూస్తే తెలుస్తుంది, అంతకన్నా ఏంటి కెమెరా అన్న అంటే ట్రై చేస్తాను సార్ అన్నాడు. ఆయన పెట్టి తీసింది సినిమా అనగానే ఒకరోజు స్టిల్ ఫోటోగ్రాఫర్.